హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్ కండి. దిస్ ఇస్ నిఖిత అండి. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయేది గ్రాండ్ టెస్ట్ 4 అండి. పార్ట్ 4 మాట విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకేనండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. శీల నిర్మాణమే విద్య అని నిర్వచించిన వారు ఎవరు? శీల నిర్మాణమే విద్య అని నిర్వచించింది దయానంద సరస్వతి గారు అండి. అండ్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వేద కాలంలో సమవర్తనం అనే ఉత్సవం ఎప్పుడు నిర్వహించేవారు? సమవర్తనం అనే ఉత్సవం మాట. ఇది ఎప్పుడు నిర్వహించేవారు అంటే విద్యార్థి దశ ముగింపులో. సో స్టూడెంట్ లైఫ్ లాస్ట్ లో అనేది సమవర్తనం అనే ఉత్సవం అనేది నిర్వహించేవారు. మన నెక్స్ట్ క్వశ్చన్ అండి. ప్రస్తుతం విద్యా బోధన అనేది ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది అంటేనండి. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అండి. పాశ్చాత్య భావనకు అనుగుణంగా ఉంది మాట. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 లో పాఠశాల విద్య సిఫారసులకు సంబంధించి మొత్తం అధ్యాయాలలో ఒకటి కానిది ఏమిటి అంటే ఇక్కడ ఉన్న వాటి అన్నిటిలో ఏది కాదు అనేది ఇచ్చనమాట. సో ఉపాధ్యాయుడు శిక్షణ మాట. సో విద్యా సిఫారసు సంబంధించిన మొత్తం అధ్యాయాల్లో ఒకటి కానిది ఏమిటంటే ఉపాధ్యాయుడు శిక్షణ ఆ వాటిల్లో లేదు మాట అండి. నెక్స్ట్, ఇంగ్లాండ్ కంటే ముందుగా కలకత్తా విశ్వవిద్యాలయంలో ఏ సంవత్సరంలో స్త్రీలకు ప్రవేశార్హత కల్పించి స్త్రీ విద్యను ప్రోత్సహించడం జరిగింది? సో ఇంగ్లాండ్ కంటే ముందే కలకత్తా యూనివర్సిటీలో ఇలా జరిగింది మాట. అది ఏ ఇయర్ అంటే 1877 మాట. అప్పటికి స్త్రీలకు ప్రవేశార్హత కల్పించారు. ఇప్పుడు వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనండి. మన నెక్స్ట్ క్వశ్చన్. సవాళ్ళు భవిష్యత్తు దృక్పథం, ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఎ పాలసీ పర్స్పెక్టివ్, దీనికి సంబంధించినది ఏమిటి అంటేనండి ఇది ఎన్పిఈ 1986 అండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రాథమిక సార్వత్రిక విద్యలో భాగంగా వయోజన విద్యా వ్యాప్తికి హైదరాబాదులో ఎక్కడ స్థాపించిన రాష్ట్ర వనరుల కేంద్రం సంపూర్ణ అక్షరాస్యత దిశగా కృషి చేస్తుంది? అది ఏది అని అంటేనండి ఆంధ్ర మహిళా సభ ప్రాంగణంలో. ఓకేనండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కింది వాణిలో విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని తెలియజేయు రికార్డు ఏ రికార్డు అంటే క్యుమ్యులేటివ్ రికార్డ్ మాట. క్యుమ్యులేటివ్ రికార్డ్ మాట. ఓకేనండి. నెక్స్ట్, వ్యక్తి మానసిక వికాసం అసంతృప్తిగా జరగడం వల్ల గాని మానసిక వికాసం ఆగిపోవడం వల్ల గాని తక్కువ ప్రజ్ఞను కలిగి ఉండటం అని మానసిక వైకల్యాన్ని నిర్వచించిన వారు ఎవరు అని అంటేనండి పిడబ్ల్యూడి యాక్ట్ 1995 నిర్వచించింది మాట అండి. ఓకేనండి. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. జనాభా అభివృద్ధి వనరులు మరియు పర్యావరణం గుణాత్మక జీవనాల మధ్య పరస్పర సంబంధాలు విద్యగా జనాభా విద్యను నిర్వచించిన వారు ఎవరు అని అంటే ఎన్సిఆర్టి అండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, ఈ కింది వాటిలో సరి అయినది ఏమిటి అంటే ఇక్కడ మనకి కమిటీస్ ఇచ్చారు అండ్ ఇయర్స్ ఇచ్చారు కాబట్టి దేంట్లో సరైనవి ఏమిటి అంటే ఇవి అన్ని కరెక్ట్ ఆన్సర్స్ అండి. సో స్త్రీ విద్యపై జాతీయ కమిటీ వచ్చేసరికి మనకి 1958 అండి. హన్స్ మెహతా కమిటీ వచ్చేసరికి 1962 అండి. అండ్ భక్త వత్సలం కమిటీ వచ్చేసరికి 1963 అండి. అండ్ నేను మీకు ఇంకొక వీడియోలో ఈ కమిటీస్ అన్ని పెట్టేసి కాస్త క్లుప్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. డేటా సెంటర్ ఫర్ నేషనల్ రిసోర్సెస్ ఎక్కడ ఉంది? డేటా సెంటర్ ఫర్ నేషనల్ రిసోర్సెస్ ఎక్కడ ఉంది అని అంటేనండి అది వచ్చేసరికి బెంగళూరులో ఉంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థులకు కూడా ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల విద్యను అందించాలనే ఉద్దేశంతో ఏ సంవత్సరంలో సక్సెస్ స్కూల్స్ స్థాపించారు అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏ ఇయర్ లో స్థాపించారు అంటే 2008 లో స్థాపించారండి. జిల్లా ప్రాథమిక విద్య కార్యక్రమం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది?
అంటే 1996 నుంచి 1997 మధ్య టైంలో జిల్లా ప్రాథమిక విద్య అనేది అమల్లోకి వచ్చింది మాట. నెక్స్ట్ ఆర్‌టీఈ 2009 చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల్లో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే బడిని స్థాపించాలి అని ఏ సెక్షన్ తెలుపుతుంది? అంటే బడి లేకపోతే ఒకవేళ అక్కడ కంపల్సరీ బడి అనేది నిర్మించాలి అనేది ఏ సెక్షన్ తెలుపుతుంది? అంటే అది సెక్షన్ 6 కింద వస్తుందండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రెండవ జాతీయ విద్యా విధానంను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? రెండవ జాతీయ విద్యా విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే 1986లో ప్రవేశపెట్టారు అండి. నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల చేత నిర్బంధంగా సేవ చేయించడం, వారిని అంగడి సరుకులుగా మార్చడాన్ని చట్ట వ్యతిరేకం అని ఏ ప్రకరణ పేర్కొంటుంది? అంటే అది వచ్చేసరికి ప్రకరణ 23 అండి. ఇది చైల్డ్ రైట్స్ కింద వస్తది. నెక్స్ట్ 2007లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఎన్‌సిపిసిఆర్ ఏర్పడింది. ఓకే. ఈ కమిటీ ప్రకారం బాలలు అనగా అంటే పిల్లలు అంటే ఏ సంవత్సరాల మధ్య వస్తారు? అంటే ఇది వచ్చేసరికి ఎన్‌సిపిఆర్‌సి ప్రకారం మాట. వచ్చేసరికి ఇది ఆప్షన్ 3 అండి. 0-18 సంవత్సరాల వారు అందరూ బాలలు కిందకు వస్తారన్నమాట. నెక్స్ట్ 1976 సంవత్సరంలో వచ్చిన ఎన్నవ రాజ్యాంగ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? సో 1976 సంవత్సరం కింద వచ్చిన రాజ్యాంగ సవరణ మాట అండి. ఇది వచ్చేసరికి ఎన్నో జాబితాలో చేర్చాడు అంటే 42 అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. 42వ జాబితాలో చేర్చాడు. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి. సమాచారాన్ని కోరిన ఎన్ని రోజుల గడువులోగా సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమాచారం ఇవ్వాలి? సో ఎన్ని రోజుల వ్యవధి లోపల సమాచారం ఇవ్వాలి అంటే 30 రోజులండి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. సో మీకు గనుక మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సెషన్‌ని కూడా వేరే యాస్పిరెంట్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.